స్టోరీ టైం స్టార్ట్ అయింది కదా, స్టోరీ చెప్పనా ఇక? హే, స్టోరీ టైం స్టార్ట్ అయింది. చెప్పండి టీచర్. ఓకే, వినండి మరి. ఒక స్కూల్లో మీనా, వీణా, రీనా అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు అందరూ చిన్నప్పటి నుంచి ఒకే ఊరు, ఒకే స్కూల్ కావటంతో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే అందులో మీనా చాలా చలాకీగా ఉండే పిల్ల, తెలివిగలది. వీణా మంచితనంకి మరో పేరులాగా ఉండేది. రీనా సైలెంట్గా, రిజర్వ్డ్గా తన పని తను చూసుకుంటూ ఉండేది. రీనా సైలెంట్ గర్ల్ అవటంతో రీనా కాస్త సెల్ఫిష్ అని అనుకుని వీణా, మీనా ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవారు. అన్నీ షేర్ చేసుకునేవారు, ఫుడ్, హ్యాపీనెస్ అలా. ఒకరోజు వీణా స్కూల్కి మార్నింగ్ వస్తుండగా ఫుల్గా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. మరి ఉరుములు, మెరుపుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా పిల్లలు? ఎస్ టీచర్, ఆకాశంలో వస్తుంది వర్షం పడినప్పుడు, అవే కదా టీచర్? కరెక్ట్ అని. మరి నానగని ఉరుములు, మెరుపులని ఇంగ్లీష్లో ఏమంటారు? ఉరుములని థండర్ స్టార్మ్స్ అని, మెరుపులని లైట్నింగ్ అని అంటారు టీచర్. వెరీ గుడ్ గని. అవి ఎందుకు వస్తాయి టీచర్? వెరీ గుడ్ క్వశ్చన్. అవి ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు నీ 2 అరచేతుల్ని రబ్ చేసుకుంటే వేడి అవుతాయి కదా చేతులు. అలానే రబ్ చేస్తూ పోతే ఎక్కువ వేడి అయి బొబ్బలు వస్తాయి కదా. అలానే ఆకాశంలో కూడా ఎక్కువ గాలి వచ్చినప్పుడు మేఘాలలో ఉండే ఐస్ పార్టికల్స్, వాటర్ డ్రాప్స్ అన్నీ కొట్టుకుని ఎనర్జీ క్రియేట్ చేస్తాయి. ఆ ఎనర్జీ ఎక్కువ అయినప్పుడు బస్ట్ అయ్యి లైట్నింగ్ వస్తుంది పిల్లలు. అర్థమైందా? మరి థండర్ స్టార్మ్స్ టీచర్? మనకు కింద నుంచి చూస్తే జస్ట్ లైట్నింగ్ మాత్రమే కనిపిస్తుంది కదా. ఆ లైట్నింగ్ యొక్క వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనకు జస్ట్ లైట్నింగ్ మాత్రమే కనిపిస్తుంది, దాని యొక్క వేడిని మనం ఫీల్ అవ్వలేము. కానీ ఆ వేడి యొక్క ఎఫెక్ట్ని మనం ఫీల్ అవ్వగలము. ఎలా అంటే, ఆ వేడి చుట్టూ ఉన్న గాలిని ఎక్స్పాండ్ చేస్తుంది, మనకు అది ఒక పెద్ద సౌండ్ని క్రియేట్ చేస్తుంది. వాటిని మనం థండర్ స్టార్మ్స్ అంటాము. సరే సరే, ఇంకా స్టోరీని కంటిన్యూ చేద్దామా? ఎస్ టీచర్. అలా వీణా ఫుల్గా తడిచిపోయి స్కూల్కి చేరుకుంటుంది. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి తనకి బాడీ టెంపరేచర్ పెరిగి జ్వరం వస్తుంది. సో తనకి బాగా చలి పెట్టడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు తను మీనా, రీనాని ఇలా అడుగుతుంది, నేను ఫ్యాన్ ఆఫ్ చేస్తాను, నాకు చాలా చలిగా ఉంది అని. అప్పుడు మీనా అంటుంది, అయ్యో నాకు ఉడకపోస్తుందే, నాకు ఫ్యాన్ కావాలి అని అంటుంది. అప్పుడు రీనా, నాకు ఫ్యాన్ అక్కర్లేదు, ఆఫ్ చేద్దాం, నేను ఉడకని తట్టుకోగలను, కానీ నీకు జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు చలిని తట్టుకోలేవు అంది. అప్పుడు వీణకి అర్థమైంది ఎవరు నిజమైన స్నేహితురాలు అని. ఇంకా వీణకు అర్థమైంది, ఇన్ని రోజులు నేను, మీనా జస్ట్ షేర్ చేసుకున్నాము అంతే, ఎవరు నిజమైన స్నేహితురాలు అని వీణ తెలుసుకుంది. సో పిల్లలు అందరూ రీనాలాగా ఉండాలి. ఓకే టీచర్, మాకు ఈ స్టోరీ వల్ల ఒక విషయం అర్థమైంది. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇండీడ్ అని. థ్యాంక్ యూ టీచర్.